73 చరణంలో ఏమని ఉందో తెలుసా? భక్తిహీనులు క్షేమమున కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మస్తరపడితిని. మస్తర అనగా అసూయపడితిని, బాధపడితిని, వేదన చెందితిని అని అర్థం. మస్తరపడ్డారట. ఎవరిని చూసి? భక్తిహీనులను చూసి. భక్తిహీనులంటే భక్తి తెలియక, దేవుని తెలియని వారే భక్తిహీనులు అనుకుంటున్నారు. కాదు నా సహోదరుడా, భక్తిలో ఉంటూ భ్రమలో జీవిస్తున్న వారిని కూడా భక్తిహీనులు అంటారు. అంటే మేము బాప్తిసం తీసుకున్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం అనుకుంటూ ఏదైనా సమయం వచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా పరిస్థితులు చేయమన్నప్పుడు మన వాస్తులు చూస్తాం, అనేకమైన విచిత్రమైన పనులు చేస్తాం, తాయిత్తులు కట్టుకుంటాం, మన ఇష్టమైంది అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి అంటారు. అలాగా అనే మనసు కలిగిన వారు దేవుడు వారిని కూడా భక్తిహీనులు అంటున్నారు. అందుకని ఒక మాట చెప్పనా, వారిని చూసి అసాబు గారు హృదయంలో బాధనొందారంట. ఏమనంటే, ఎంత భక్తి నేను చేస్తున్నాను, భక్తి కలిగి ఉన్నావా? శ్రమే నీకు వస్తుందా? భయపడొద్దు. దిగులే నీకు వస్తుందా? భయపడొద్దు. గుర్తించటం లేదా నిన్ను? అయినా బాధపడొద్దు. నిన్ను చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారా? నిన్ను బట్టి వారు అనేక మాటలు మాట్లాడుతున్నారా? అయినా దిగులు పడొద్దు. ఎందుకంటే నువ్వు భక్తిలో ఉన్నావు కాబట్టి ఆ మాటలు నీకు వస్తున్నాయి. భక్తిహీనులైతే లోకంలోనూ మనుషులతోనూ కలిసిపోతారు కాబట్టి